హాయ్ అందరికి. నేను ఈ రోజు షాపింగ్కి వెళ్తున్నా. మా మనవరాలది దీవాళి రోజు ఒక రోజు ముందే పుట్టినరోజు ఉంది. డ్రెస్ తేవడానికి వెళ్తున్నాను. ప్రిన్సెస్ డ్రెస్ కావాలన్నట ఈవిడకు. మరి నాకు ఆ ప్రిన్సెస్ డ్రెస్ ఎలా ఉంటుందో తెలియదు, ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. హైదరాబాద్ ఉంటా కానీ కాకపోతే నాకు అదే డ్రెస్ కావాలని పట్టింది. ఎన్ని షాపులు తిప్పుతుందో అన్ని షాపులు మీకు చూపిస్తానండి. ఎందుకంటే తను 3 రోజులు బట్టి ట్రై చేస్తూ ఉంది పోదాం అని. ఇలా సండే కదా, స్కూల్ లేదు, తీసుకొని వెళ్తున్నాను. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే అమీర్పేటకు వచ్చేసాను. ఏ షాప్కి తీసుకెళ్తుందో చూద్దాం. అమీర్పేటలో ఎన్ని షాపులు అన్ని తిప్పుతుంది, ప్రతి ఒక్క షాప్కి తిప్పుతుంది. సండే వచ్చింది, స్కూల్ సెలవు, కానీ తనకు అనుకున్న డ్రెస్ దొరికేంత వరకు నన్ను తిప్పుతూనే ఉంటుంది. అసలు ఆ డ్రెస్ ఎక్కడ ఉంటుందో ఆ డ్రెస్ కూడా నాకేం తెలియదు. ప్రిన్సెస్ ఏదో డ్రెస్ అంట. ఆ డ్రెస్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు, కానీ బొమ్మలో చూపించింది నాకు ఫోన్లో. అది కావాలి నాకు అంటుంది. కానీ ఇంకా కొనియాలి కదా. ఒక్కతే మనవరాలు, ఒక్క మనవడు. వాళ్ళు అడిగినాయి కొంచెం కాకుండా కొంచెం అన్న మనం కోరికలు నెరవేర్చాలి కదా. బాధ్యత అంతా నాదే కాబట్టి ఖచ్చితంగా మా మనవరాలు అడిగింది నేను కొన్ని అయినా చేస్తాను, అన్ని చెయ్యను. అన్నీ అడిగిందంటే నచ్చ చెప్తాము. ఇది లేదు, ఇది ఉంది, అడ్జస్ట్ కావాలని చెప్తాం. అడ్జస్ట్ అవుతుంది. కాకపోతే మేము మధ్యతరగతి వాళ్ళం కాబట్టి ఉన్నంతలో తృప్తిగా హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే మధ్యతరగతి జీవితం ఏందో అన్నీ తెలుసుకొని బ్రతికే వాళ్ళం మేము. సంతోషంగా ఉన్న దాంట్లో హ్యాపీగా గడుపుతాం లైఫ్. అందరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం. ఇంకా ముందు షాప్లో ఏముంది చూద్దాం పదండి. ఫస్ట్ అయితే సౌత్ ఇండియా షాపింగ్ హాల్లో అడిగాం, అక్కడ లేవన్నారు. తర్వాత ఆర్ఎస్ బ్రదర్కి వెళ్ళాం, అక్కడ లేవన్నారు. చందన బ్రదర్కి వెళ్ళాం, అక్కడ లేవన్నారు. ఇప్పుడు మాత్రం కేఎల్ఎం షాపింగ్కి వచ్చాము. చూడండి, ఇక్కడ వాళ్ళైతే లోపలికి వెళ్ళాక నేను కూర్చున్నాను. ఎందుకంటే మళ్ళీ బండి పెట్టాక తీయడం కష్టమైద్దని. ఇలా తిప్పుతూ ఉంటుంది ఇక డ్రెస్ దొరికేంత వరకు. టోటల్గా సౌత్ ఇండియా షాపింగ్ హాల్లో అయిపోయింది, అంతటా అయిపోయింది టోటల్గా. ఇప్పుడు కేఎల్ఎం షాపింగ్ హాల్కి వచ్చాం. అక్కడ ఉన్న డ్రెస్ నేను లోపలికి వెళ్తున్నా. మా మనవర లోపల ఉంది, వెళ్దాం రండి. మొత్తానికి ఇక సెకండ్ ఫ్లోర్ వెళ్తున్నాను. మా మనవరాలు సెకండ్ ఫ్లోర్లో ఉంది, లిఫ్ట్ రావాలి. మొత్తానికి అయితే షాపింగ్ చూసారు కదా. పొట్టోడు మా పొట్టోడు చూసారా. నేను అక్కడ కింద కారు పెడుతుంటే వచ్చేసారు పైకి. నేను పిలుస్తుంటే ఇక్కడికి వచ్చేసారు డ్రెస్సులు. వో చూసారా, ఈ డ్రెస్ కోసం నన్ను ఊరంతా తిప్పి, అంటే ఈ డ్రెస్ కాదు ఇంకా తీసుకుంటుందంట. అన్నీ వేసుకొని చూస్తుంది, తనకు నచ్చింది తీసుకోవాలి. ఓకే, వేసుకొని చూస్తా ఉండు, ఓకేనా. మొత్తానికైతే కేఎల్ఎం షాపింగ్ హాల్ వచ్చాం. మా మనవారు మొత్తం డ్రెస్సులు వేసుకొని చూస్తుంది రూమ్లో. చూద్దాము. ఇదిగోండి డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి కేఎల్ఎంలో. ఇదైతే నాకు బాగా నచ్చింది. ఈ సెలెక్షన్ అయితే బాగుండు, కానీ నేను నచ్చింది మా పాప తీసుకోదు కదా. తనకు నచ్చింది తను తీసుకుంటారు కదా. తనకు నచ్చింది తను తీసుకుంటారు కదా. చూస్తున్నాం. ఇంకా చాలా బాగున్నాయి చూడండి, చాలా చాలా బాగున్నాయి. ఈ కలర్ అయితే బాగా నచ్చింది నాకు. ఈ కలర్ తీసుకుంటే బాగుండు. చూద్దాం, నాకు నచ్చిన కలర్ తనకు నచ్చుతుందో లేదో తెలియదు, కానీ నాకైతే బాగా నచ్చింది కలరు. మనము పిల్లలకు సంతోషాన్ని ఇవ్వాలంటే బంగారం డబ్బు కాదు, అప్పుడప్పుడు ఇలాంటి బట్టలు సంతోషపడితే పిల్లల్ని. ఏమీ లేకపోయినా పర్లేదు, బట్టలు అయితే మంచిగా కొనియాలి అంతే. బంగారం డబ్బులు అంటే ఏమో మాకంత లేదు, కానీ బట్టలు అయితే మంచిగా వేసుకుంటాం, హ్యాపీగా ఉంటాం లైఫ్లో. ఇదిగోండి ఫైనల్గానైతే ఇది నాకు నచ్చింది, ఇది కూడా నచ్చింది. ఇంకా తనకు కావాల్సింది ఈ డ్రెస్సే కదా. ఫైనల్ చేస్తాం ఈ డ్రెస్. చాలా బాగుంది. ఇక ఇదైతే ఓకే అయిపోతుంది. కేఎల్ఎంలో వచ్చాం మేము, చాలా సంతోషం అనిపించింది. మంచి డ్రెస్ ఉన్నాయండి కేఎల్ఎంలో అయితే. ఇంకెక్కడికి వెళ్ళకుండా హ్యాపీ. ఓకేనా, ఓకేనట. అమ్మయ్య నన్ను బతికిచ్చింది 4-5 షాపులు తిప్పేసి. మొత్తానికైతే కేఎల్ఎంలోకి వచ్చాక ఇది మాత్రం డ్రెస్ ఓకే చేసింది. మొత్తానికి 4-5 షాపులు తిప్పిందండి అసలు. ఇదిగోండి డ్రెస్ ఓకేనా, ఓకేనట. ఈ డ్రెస్ అంట, ఈ డ్రెస్ కోసం ఇవన్నీ తిరిగింది షాపులు. చాలా బాగుంది. మొత్తానికైతే ఓకే అయిపోయిందండి. థ్యాంక్ యూ. బతికిచ్చేసి ఇంకేమో చెప్తుందండి. క్యాన్ వేసుకోవాలంట. ఇంకేం చేస్తుందో చూద్దాం. పుట్టినరోజు కూడా అన్ని వీడియోలు పెడతాను, దయచేసి చూడండి. ఇదిగా అండి మా మనవరాలకి పుట్టినరోజు అని డ్రెస్ తీసుకోవడం మా మనవడు కూడా వచ్చింది. ఏమిటి అక్కకే తీసుకుంటావు, నాకు తీసుకోవా అన్నాడు. వానికి కూడా డ్రెస్సింగ్ కోసం ఇగో
బాయ్స్ బాయ్స్ డ్రెస్ల కాడికి వచ్చాము. చూద్దాం ఎలా ఉంటాయో చూద్దాం. వాళ్ళ అక్క పుట్టినరోజుకు నేను బట్టలు వేసుకోవడానికి వస్తే నాకు డ్రెస్ కొనిమన్నారు. కొనిస్తే అది వేసి నేను ఇప్పలేదని పిల్ల ఎందుకు ఇప్పలేదు పప్పిసేమంటున్నాను. చూసారా ఎలా ఎక్కిరిస్తున్నాడా? అది సంగతి. ఇలా చేస్తూ ఉంటాడు. డ్రెస్సులు అక్కకు తమ్మునికి షాప్లో వదిలేస్తే మొత్తం తీసేసుకుంటారు. పిల్లలతో బట్టలకు పోయే బదులు సంతకెళ్ళి కూరగాయలు కొనుక్కొచ్చుకొని హ్యాపీగా ఇంట్లో కూర్చోవచ్చు. పొరపాటున పిల్లలతో బట్టల షాపింగ్ అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను మధ్యాహ్నం బయలుదేరితే 4 అయింది. ఆ కొనే బట్టలకు మొత్తం తిరుగు షాపింగ్లు అన్నీ తిప్పుతుంది మా మనవరాలు. మొత్తానికైతే కేవలంలో ఓకే అయినాయి బట్టలు అయితే. డ్రెస్ ఓకే అయింది కానీ వేసుకొని విడవడం తనకు నచ్చింది తీసుకునేంత వరకు అంతరం వదిలిపెట్టదు. చూడండి ఇప్పటికీ పుట్టినరోజు డ్రెస్ అయిపోయింది. మళ్ళీ దివాళికి ముందు రోజే కదా పుట్టినరోజు. మళ్ళీ ఇప్పుడు దివాళి రోజుకు ఒక డ్రెస్ కావాలి. ఆ డ్రెస్ సెలక్షను 2 అవర్స్ నుండి వేస్తుంది తీస్తుంది. ఆ తర్వాత మా మనవనికి సెలక్షన్. ఈ మొత్తాన్ని కలిపి 4 గంటల బట్టి మేము ఈ షాపులే కూర్చున్నాం. బాబోయ్ నేను డబ్బులు ఇస్తాను తెచ్చుకోపో అంటే నువ్వు రా నానమ్మని నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టింది. మొత్తానికి సెలక్షన్ అయితే అసలు 2-3 గంటల బట్టి చేస్తుంది. ఏం వేస్తుంది లాస్ట్ ఇంకా అయితే సెలక్షన్ కాలేదు. ఒక డ్రెస్ అయింది. పుట్టినరోజుకి అయితే అయిపోయింది. ఇప్పుడు నార్మల్ దీపాలు చేసుకునే డ్రెస్ కోసం సెలక్షన్ చేస్తుంది. ఇలా చేస్తారండి పిల్లలు. కానీ పిల్లలతో బట్టలకైతే వెళ్ళకూడదు. తెలిసి వెళ్ళకూడదు. డ్రెస్సులు చూడండి చాలా బాగున్నాయి అసలు. సారీస్ మొత్తానికి డ్రెస్సులు అయిపోయినాయి. బిల్ పే చేస్తున్నాం. 8,775 రూపాయలు అయింది మా బిల్లు. మా ఇద్దరు పిల్లలకు 2 డ్రెస్సులకు. అవును చూసారు కదా షాపింగ్కి వస్తే ఎలా ఉంటుందో. అందుకే రావద్దు వీళ్ళతో. వస్తే నన్ను ఇంకంతే బలి చేసేస్తారు ఇలా. షాపింగ్ అయిపోయింది. బయటికి వెళ్తున్నాను చూడండి. ఇక ఫుల్ జనాలు దీపావళికి.